హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 పేపర్ అనాలిసిస్. మనకి సెకండ్ పేపర్ ఆఫ్టర్నూన్ కండక్ట్ చేసినటువంటి సెకండ్ పేపర్లో పార్ట్ బి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అండ్ కీ కూడా ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ కూడా ఒక హార్డ్లీ 15 to 20 మినిట్స్లో ఈ యొక్క కీ మొత్తం కూడా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. సో 91st క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ ఈ పేపర్ వచ్చేసి సెట్ బి అండి. ఈ పేపర్ వచ్చేసి సెట్ బి. ఇక్కడ మీరు చూడొచ్చు సెట్ బి ఇస్ అ పేపర్. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 1 గురించి ఇచ్చారు. ద రీసెర్చర్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎ న్యూ స్పీసీస్ ఆఫ్ బరోయింగ్ ఫ్రాగ్ ఇన్ ద అర్బన్ ల్యాండ్స్కేప్ ఆఫ్ కర్ణాటక. సో బెంగళూరు దగ్గరలో ఈ యొక్క ఒక న్యూ వెరైటీ ఆఫ్ ఫ్రాగ్ని కనుగొన్నారు. దాని యొక్క పేరు వచ్చేసి ప్యారోయికా అండ్ వర్షబంధు అనేటువంటి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 చూద్దాం. సో స్పారియోథేకా వర్షబంధు గెట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ బిహేవియర్ ఆఫ్ చేంజింగ్ కలర్స్ ఫ్రమ్ బ్రౌన్ టు పేల్ బ్రౌన్ ఇన్ బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ సీజన్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. దాని యొక్క కలర్ చేంజ్ అవ్వడం వల్ల దానికి పేరు రాలేదు. మాన్సూన్ సీజన్ టైంలో వర్షపాతం వస్తున్న సమయంలో అది బయటకు వస్తుందన్నమాట. అంటే వర్షాకాలం వచ్చే ముందు ఎగ్జాక్ట్గా అది బర్రోస్ నుంచి, అంటే లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో కలర్ చేంజ్ అవ్వడం వల్ల దానికి పేరు అనేది రాలేదు. స్టేట్మెంట్ 2 అనేది అవుట్ రైట్లీ రాంగ్ అవుతుంది. మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 3 రైట్ అవుతుంది. అదేవిధంగా ఇనిషియేటివ్ మిషన్ ఇన్వెస్టిగేషన్ 75 days విచ్ మ్యాండేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ 75 days ఆఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఇస్ లాంచ్డ్ బై విచ్ స్టేట్. అంటే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి 75 రోజుల్లోపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్గా విచారణ కంప్లీట్ చేయాలి అని ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే ఈ యొక్క బీహార్ స్టేట్ తీసుకురావడం జరిగింది. రీసెంట్గా బీహార్ పోలీసులు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now next question, 93rd question, which among the following have been selected to be the astronauts on ఇండియాస్ ఫస్ట్ క్రూడ్ మిషన్ టు స్పేస్. ఎక్కువగా మనకి ఫిబ్రవరి అదేవిధంగా మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫోకస్ చేశారు ఎగ్జామినర్. అండ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కేరళ స్టేట్లో ఒక నలుగురికి ఈ యొక్క క్రూ మెంబర్షిప్ అనేటువంటిది డిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. సో అందులో యూ కెన్ ఎలిమినేట్ పంకజ్ ఎం సిన్హా. సో ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసేయండి. రిమైనింగ్ 4 కూడా కరెక్టే. వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా కరెక్టే. అండ్ గ్రూప్ కెప్టెన్ సో పి బాలకృష్ణ నాయర్ కరెక్టే. గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ కరెక్టే. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ కూడా కరెక్టే. 1, 2, 4, 5 ఈ 4 కూడా రైట్ ఆన్సర్. మూడోది ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత 94th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ ద మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ఇంటూ ఇట్స్ రొటీన్ నేషనల్ ఇమ్యునైజేషన్ సర్వీసెస్. సో ఆ దేశంలో అంటే ఎవ్రీ ఇయర్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ టైం చిల్డ్రన్కి మలేరియా వ్యాక్సిన్ని తీసుకొచ్చినటువంటి దేశం ఏది అంటే కెమరూన్ అనేటువంటి దేశం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన. సో PMMKSSY ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటున్నారు, కరెక్టే. అదేవిధంగా ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేటువంటి PM మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన అనేది సబ్ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద ఫర్ ఫార్ములైజేషన్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్ అండ్ సపోర్టింగ్ ఫిషరీస్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా 6,000 కోట్ల రూపాయలు రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇది స్పెండ్ చేయాలనుకున్నారు, కరెక్టే. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఏమేంటి? టు ప్రొవైడ్ వన్ టైమ్ ఇన్సెంటివ్ టు బెనిఫిషరీస్ ఫర్ పర్చేసింగ్ ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్. సో ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ పర్చేస్ చేసుకున్న వాళ్ళ కోసం వన్ టైమ్ ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అడిగినటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. నౌ ఇది డైరెక్ట్గా మనకు PIB నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్ అండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చినటువంటి దాంట్లో కరెంట్ అఫైర్ ఇది. నౌ 96th క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ డ్యూ టు ఆఫ్ షోర్ ఆయిల్ స్పిల్. సో ఆయిల్ స్పిల్ అనేటువంటిది అవ్వడం వల్ల ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది? ఏ దేశం విధించింది అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో.
ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇది కూడా ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్. 58వ గ్రాండ్ పిట్ అవార్డ్స్లో భాగంగా ఎవరెవరికి ఇచ్చారు అంటే ఒకటోది రెండోది కరెక్టే. సో సంపూర్ణ సింగ్ కార్లా, అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్యాజీ ఆయన కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దామోదర్ మజ్ను ఈయన 57th జ్ఞాన్పీఠ్ అవార్డు ఈయనకి ఇవ్వడం జరిగింది. 57th జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వడం జరిగింది. యూ కెన్ ఎలిమినేట్ 3, ఓన్లీ 1 అండ్ 2. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. 50 అంటే మనం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీ అంటాం కదా, అది స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అయినటువంటి సందర్భంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక 7 రకాల బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి మల్టీ బాడీ ఇండియా తీసుకొచ్చింది. అండ్ 96 దేశాలకి కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో భాగం అవ్వచ్చు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కూడా భాగం అవ్వచ్చు. ఆ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చేశారు. సెకండ్ స్టేట్మెంట్లో యూనియన్ క్యాబినెట్ అనేది రీసెంట్గా ఈ ఐబీసీఏకి 150 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. ఇది కూడా కరెక్టే. కానీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, 2 ఇయర్స్ కాదండి, ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. మనం చెప్పినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా ఐబీసీ గురించి చెప్పాను, అక్కడ ఈ పాయింట్ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ పర్సన్స్ అండ్ దేర్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ హూ వర్ కన్ఫర్డ్ విత్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ 2023. సో సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్లో ఇచ్చినటువంటి ఎవరి పేర్లు వారి యొక్క ఫీల్డ్కి సంబంధం లేదు అని అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నారు. సో ఎల్వి గంగాధర్ శాస్త్రి ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి, మ్యూజిక్, ఇది కరెక్టే. సో ఇక్కడ రాంగ్గా అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి జగదీష్ గన్గాని, ఈయన కూడా డ్యాన్స్ ఏరియా, అది కూడా కరెక్టే. హెలెన్ గిరి ఫోక్ అండ్ ట్రెడిషనల్ మ్యూజిక్ కరెక్టే. అండ్ పరీక్షిత్ మహాతో, ఈయన ట్రైబల్ డ్యాన్స్ కాదండి, ఫోక్ డ్యాన్స్. ఇది ఫోక్ డ్యాన్స్, ట్రైబల్ డ్యాన్స్ కాదు, ఇట్ ఈస్ అ ఫోక్ డ్యాన్స్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి మూడోదే కరెక్ట్ అవుతుంది. సో మూడోదే కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ స్పైస్ శాటిలైట్ దట్ ఈస్ సెట్ టు బి లాంచ్డ్ ఇన్ స్పేస్ ఎక్స్ రాకెట్ బై వాజ్ బిల్ట్ బై. సో స్పేస్ ఎక్స్ రాకెట్ ఏరియాలో రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నటువంటి భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ శాటిలైట్ ఎవరు తయారు చేశారంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ముఖ్యమంత్రి విశ్వకర్మ పెన్షన్ యోజన అంటే స్ట్రీట్ వెండర్స్కి కానివ్వండి, ఆర్టిస్టులకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చిందంటే రాజస్థాన్ అండి, రాజస్థాన్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. తర్వాత రీసెంట్లీ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు బ్యాన్డ్ ద సేల్ ఆఫ్ కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి అంటాం కదా, సో రెడ్ కలర్గా ఉంటుంది. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, అంటే ఈ కాటన్ క్యాండీ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు, ఏ కారణం అంటే క్యాన్సర్ కారకం ఏదైతే ఒక కెమికల్ ఉందో అది ప్రజెంట్ అవ్వడం వల్ల ఆ స్వీట్లో, ఆ కాటన్ క్యాండీలో, ఆ పీచ్ మిఠాయిని ఆ రాష్ట్రం మొత్తం కూడా బ్యాన్ చేసింది. ఆ కెమికల్ ఏంటంటే రొడమైన్ బి. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 103 question, which of the following countries recently became 119th country to join International Solar Alliance? సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారతదేశం తీసుకొచ్చినటువంటి ఒక ప్రపంచ సంస్థగా చెప్పుకోవచ్చు. మాల్టా అనేది రీసెంట్గా యాడ్ అయిందనమాట. నా 104th క్వశ్చన్ విచ్ ఈస్ లిటిల్ డిఫికల్ట్, ఇది రిపోర్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023కి సంబంధించి. సో స్టేట్మెంట్ 1, కర్ణాటక is the top performing state in SEI 2023 in a overall score of 86.5 out of 100. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ఇన్ ద అచీవర్ కేటగిరీ అని అడుగుతున్నారు. సో అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ కాదండి, మహారాష్ట్ర అండ్ హర్యానా. స్టేట్మెంట్ 2 రాంగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది. 1 మరియు 3 కరెక్ట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా సంగం డిజిటల్ ట్విన్ అనేటువంటి ఒక పోర్టల్ని లేదా ఇనిషియేటివ్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొచ్చింది. అండ్ ఈజీ క్వశ్చన్ అది. అదేవిధంగా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ లిటిల్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొంచెం టఫ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు ఈ క్వశ్చన్ని. సో యూ కెన్ సీ హియర్, ఇండియన్ నేవల్ షిప్ చీతా, ఐఎన్ఎస్ చీతా, ఐఎన్ఎస్ గల్డర్, అదేవిధంగా ఐఎన్ఎస్ మగర్ were decommissioned on 12th January 2024.
ద డీకమిషనింగ్ ఈవెంట్ వాస్ కండక్టెడ్ ఇన్ లక్షద్వీప్ అని ఇచ్చారు. ఇక్కడి వరకు స్టేట్మెంట్ కరెక్టే, కానీ లక్షద్వీప్ కాదు, పోర్ట్ బ్లేయర్లో ఇచ్చారండి. పోర్ట్ బ్లేయర్ అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్ సిటీ అనేటువంటి పోర్ట్ బ్లేయర్లో డీకమిషన్ చేశారు. స్టేట్మెంట్ 1 రాంగ్. అదేవిధంగా ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటిది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా నిర్మించినటువంటి ఐఎన్ఎస్ ఇది రీసెంట్గా ముంబై డాక్యార్డ్లో దీనికి ఇమ్మర్షన్ సెరమనీ అంటే లాంచ్ చేయడం జరిగింది, కమిషనింగ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 2 కరెక్ట్. అడిగినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 పట్టిక ఏదైతే మెడల్ టేబుల్ ఉంటుందో మెడల్ టేబుల్లో మొదటి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో నార్మల్గా అయితే ఖేలో ఇండియా గేమ్స్లో టేబుల్లో టాప్ చేసింది ఎవరు? మహారాష్ట్ర. కానీ ఇక్కడ ఆప్షన్లో మహారాష్ట్ర లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అనేది అంటే ఈ 4 స్టేట్స్లో ఏది టాప్లో ఉంది అంటే తమిళనాడు అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఏంటంటే హర్యానాకి 103 మెడల్స్ వచ్చాయి, కానీ గోల్డ్ మెడల్స్ తక్కువ వచ్చాయి. గోల్డ్ మెడల్స్ అనేవి 35 వచ్చాయి. తమిళనాడుకి గోల్డ్ మెడల్స్తో పాటు ఓవరాల్గా 98 వచ్చాయి, కానీ గోల్డ్ మెడల్స్ 38 వచ్చాయి. సో గోల్డ్ మెడల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో పట్టికలో వారి ఆ రాష్ట్రం పేరు ముందు వరుసలో ఉంటుంది. అండ్ 108వ క్వశ్చన్, సెప్టెంబర్ 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ క్రింది ఏ స్థలాల్లో కొత్త వైద్యశాలను ప్రారంభించారు అంటే ఏలూరు, విజయనగరం, అదేవిధంగా మచిలీపట్నం, నంద్యాల, 5 ప్రదేశాలండి. రాజమండ్రి. సో పులివెందుల రాంగ్, అదేవిధంగా ఆదోని కూడా రాంగు. సో 3వది 5వది తీసేస్తే మనకి ఆప్షన్ ఏమొస్తుంది? 1, 2, 4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 4 అవుతుంది. సెప్టెంబర్లో లాంచ్ చేశారు, వాటిని ఇనాగ్రేట్ చేశారు. 109వ ప్రశ్న, లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 38వ ర్యాంక్ అండి. అదేవిధంగా ఐడెంటిఫై ద కంపెనీ దట్ లాంచ్డ్ ప్రథమ్ విచ్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ కంప్యూటర్ విజన్ ప్లాట్ఫామ్. ప్రథమ్ అనేటువంటి ఒక నో కోడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ని తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఏదంటే అసెట్ ఏఐ అనేటువంటి సంస్థ అండి. అసెట్ ఏఐ అనేటువంటి సంస్థ ఆప్షన్ 1. అదేవిధంగా స్పేస్ ఏజెన్సీస్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీస్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ H3 రాకెట్. H3 రాకెట్ని ఆర్బిట్లోకి లాంచ్ చేసింది జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ 112, చాలా ఈజీ క్వశ్చన్, రీసెంట్గా న్యూస్లో ఉంది. అబార్షన్ అనేది రాజ్యాంగ హక్కుగా ప్రకటించినటువంటి మొదటి దేశం ఫ్రాన్స్ అవుతుంది. అదేవిధంగా 113వ ప్రశ్న వచ్చేసి ఆపరేషన్ యాస్పిడే ఇది రీసెంట్గా యూరోపియన్ యూనియన్ అనేటువంటిది తీసుకొచ్చింది. సో ఇక్కడ గమనించాలి, రెండో స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ యాస్పిడేస్ ఈజ్ అ జాయింట్ ఆపరేషన్ బై ఇంటర్పోల్ అండ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఈ ఆపరేషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే హౌతీస్ యొక్క బెడదని రెడ్ సీ దగ్గర తట్టుకోవడం కోసం, వాటిని డిఫెండ్ చేసుకోవడం కోసం. ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్ టు రిస్టోర్ అండ్ సేఫ్ గార్డ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ రెడ్ సీ అండ్ గల్ఫ్. ఇది స్టేట్మెంట్ కరెక్టే. సో ఓన్లీ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అడుగుతున్నటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి సరైనది అడుగుతున్నారు. అండ్ దోస్తీ డ్రిల్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ బిట్ అండ్ టఫ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. ఈ దోస్తీ 16 అనేటువంటిది ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 1991లో స్టార్ట్ చేసినప్పుడు ఇది బైలేటరల్గానే ఉండేది. అప్పుడు ఇండియా అండ్ శ్రీలంక కాదండి, ఇండియా అండ్ మాల్దీవ్స్తో స్టార్ట్ అయింది దోస్తీ అనేటువంటిది. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అనమాట. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అయితే మిగతా స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏమవుతాయి? 1 and 3 కరెక్ట్ అవుతుంది. సో దోస్తీ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఇండియా మరియు మాల్దీవ్ స్టార్ట్ చేసే 2012వ సంవత్సరంలో శ్రీలంక జాయిన్ అయింది. శ్రీలంక ఎప్పుడు జాయిన్ అయింది? 2012వ సంవత్సరంలో జాయిన్ అయింది. ఓకేనా, 2012 సంవత్సరంలో జాయిన్ అయింది. సో దోస్తీ 16లో భాగంగా ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి సమర్థ్, అదేవిధంగా ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి అభినవ్, ఈ 2 కూడా పార్టిసిపేట్ చేయడానికి శ్రీలంకకు వెళ్ళాయి ఆపరేషన్లో భాగంగా. సో 1, 3 కరెక్ట్, 2 రాంగ్. ఎందుకంటే శ్రీలంకతో స్టార్ట్ అవ్వలేదు, మాల్దీవ్స్తో స్టార్ట్ అయింది. iOncology.ai an artificial intelligence platform designed for the early detection of breast and ovarian cancer. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ని, ఓవరియన్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం కోసం తయారు చేశారంట రీసెంట్గా. ఎవరెవరు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్లాట్ఫామ్ తయారు చేశారంటే ఎయిమ్స్ ఢిల్లీ,
ఇన్ కొలాబరేషన్ విత్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్ అంటాం. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రియో ఫోర్ యాక్చువల్గా ఇది క్రికెట్కి సంబంధించింది. రీసెంట్గా ఒక 8 క్రియో4 గుడ్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ 8 క్రికెట్ బేస్డ్ యానిమేషన్ ఫిల్మ్స్ తీశారు, అది కరెక్టే. అదేవిధంగా క్రియో4 గుడ్ కంటైన్స్ ఎ న్యూ ఆన్లైన్ లైఫ్ స్కిల్ లెర్నింగ్ మాడ్యూల్స్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అమంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే. అండ్ రీసెంట్గానే బీసీసీఐ, ఐసీసీ అండ్ యూనిసెఫ్ వీరు ముగ్గురు కూడా కలిసి దీన్ని లాంచ్ చేశారు. బీసీసీఐ, ఐసీసీ, యూనిసెఫ్. ఇక్కడ అడుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఈ సందర్భంలో? నన్ ఈజ్ ఇన్కరెక్ట్ అనమాట. నన్ ఈజ్ ఇన్కరెక్ట్. నన్. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ బికేమ్ ద ఫస్ట్ పసిఫిక్ లీడర్ టు అడ్రస్ ఆస్ట్రేలియా పార్లమెంట్? ఆస్ట్రేలియా పార్లమెంట్ని ఆస్ట్రేలియా పార్లమెంట్లో మొదటిసారిగా ప్రసంగించిన పసిఫిక్ దేశాలకు సంబంధించిన నాయకుడు ఎవరు అంటే పపువా న్యూ గునియా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పపువా న్యూ గునియా. అండ్ పేస్ శాటిలైట్ మిషన్కి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. నాసా లాంచ్ చేస్తుంది ఎందుకంటే ఓషన్ హెల్త్, ఎయిర్ క్వాలిటీ, ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ తెలుసుకోవడం కోసం. అండ్ ఈ సంవత్సరం ఎర్లీలో అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 8న దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఇది కూడా కరెక్టే. అడిగినటువంటి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నన్ ఆఫ్ ద above is the incorrect అనమాట. నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ఇన్కరెక్ట్. నౌ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇండియన్ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ 2024 commenced on March 5th, 2024. కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ అదితి స్కీమ్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ ఇన్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ డిఫెన్స్ టెక్నాలజీస్. అతిథి స్కీమ్ అనేటువంటిది ఈ యొక్క డిఫెన్స్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చింది, ఇది కూడా కరెక్టే. అండ్ ఎక్సైజ్ సముద్ర లక్ష్మణ ఈజ్ అ జాయింట్ నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ రాయల్ మలేషియన్ నేవీ, ఇది కూడా కరెక్టే. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్ అండి. అడిగినటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫైనల్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్లో, ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ బిల్ట్ బై. సో మొదటి ఇండిజియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అనేది ఎవరు నిర్మించారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. రీసెంట్గా ఎగ్జామినర్ చాలా వరకు ఎక్కువగా ఫిబ్రవరి, మార్చి స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు అంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా నోటిఫికేషన్ వచ్చినటువంటి 2 నెలలు ముందు ఆ నోటిఫికేషన్ కాలంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఇది టోటల్ కీ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ 2024 సెట్ బి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.